వెల్కమ్ టు తెలుగు పవర్ టాక్స్. ఈ వీడియోలో బ్రహ్మముహూర్తం గురించి తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? సమయం సుమారుగా సూర్యోదయానికి 2 గంటలు ముందు వచ్చే సమయం. భారతదేశంలో సగటుగా ఇది ఉదయం 3:30 నుంచి 5:30 గంటల మధ్య ఉంటుంది. బ్రహ్మముహూర్తం పూర్తి అర్థం ఏమిటంటే బ్రహ్మ అంటే సృష్టి, జ్ఞానం, సత్యం అని అర్థం. ముహూర్తం అంటే పవిత్ర సమయం లేదా సృష్టి సమయం, జ్ఞాన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఉదయం గడియారం కొట్టే సమయం కాదు, ఇది విశ్వం మీతో మాట్లాడే సమయం. మీ హృదయం తన కలలను విశ్వంలో విత్తనాల్లా నాటే పవిత్ర సమయం. ఋషులు ఈ సమయంలో తపస్సు చేసి జ్ఞానం పొందారు. రాజులు ఈ సమయంలో సంకల్పం చేసి విజయాలు సాధించారు. మునులు ఈ సమయంలో తమ ఆత్మను విశ్వంతో కలిపారు. ఈరోజు మీరు తెలుసుకోబోతున్నది ఈ సమయాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఎలా విశ్వంతో మాట్లాడాలి, ఎలా మన మెడిటేషన్ ద్వారా విశ్వానికి దగ్గర కావాలి, మరియు ఎలా మన కోరికలు వాస్తవమవుతాయో తెలుసుకుందాం. వేదాలు మరియు ఉపనిషత్తుల్లో బ్రహ్మముహూర్తం గురించి ఏమంటున్నాయి? ఋగ్వేదం ఏమి చెబుతుంది? బ్రహ్మముహూర్తంలో జపం, ధ్యానం, సత్యచింతన చేసిన వారికి ఆ రోజు ఫలప్రదం అవుతుంది. బ్రహ్మముహూర్తంలో మంత్రజపం, ధ్యానం, సత్యం గురించి ఆలోచన చేసే వ్యక్తి ఆ రోజు అంతా శక్తివంతంగా, ఫలప్రదంగా గడుపుతాడు. ఈ సమయంలో చేసిన ఆధ్యాత్మిక సాధన మనసును ప్రశాంతం చేస్తుంది, శరీరానికి ఉత్సాహమిస్తుంది, జీవన మార్గాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఇలా చేస్తే శాస్త్రపరమైన భావం ఇంకా ఆధ్యాత్మికత రెండూ కలుస్తాయి. మరి ఆయుర్వేదం ఏం చెప్పింది? చారక సంహిత ఆరోగ్యానికి, దీర్ఘాయుష్యుకు బ్రహ్మముహూర్తంలో లేచి శ్వాస వ్యాయామం, ధ్యానం చెయ్యాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, ఎక్కువ రోజులు సంతోషంగా జీవించాలంటే ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేవాలి. ఈ పవిత్ర సమయంలో లోతుగా శ్వాస తీసుకోవడం, శ్వాస వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం శరీరానికి శక్తిని, మనసుకు ప్రశాంతతని ఇస్తుంది. ఇది శరీరాన్ని శుభ్రం చేస్తుంది, మనసును స్థిరం చేస్తుంది, ఆయుష్షు పెంచుతుంది. చిన్న కథ. ఋషి అలాగే తన శిష్యుడు మధ్య సంభాషణ. ఒకరోజు శిష్యుడడిగాడు, గురువరా, విశ్వసత్యం ఎలా తెలుసుకోవాలి? గురువు నవ్వి అన్నాడు, ప్రపంచం నిద్రలో ఉన్నప్పుడు లేచి నిశ్శబ్దంలో విశ్వంతో మాట్లాడి చూడు. బ్రహ్మముహూర్తంలో నువ్వు స్వర్గ తలుపు వద్ద నిలబడతావు. అప్పుడు శిష్యుడు ఆశ్చర్యపోయి ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు లేచి 41 రోజులపాటు నిరంతరం ధ్యానం చేశాడు. 42వ రోజు అతనికి అహం బ్రహ్మాస్మి అనే ఆత్మజ్ఞానం పూర్ణంగా అనుభవమై తనలోని పరమశాంతిని, విశ్వంతో ఏకత్వాన్ని గ్రహించాడు. మీరు కూడా క్రమశిక్షణతో, విశ్వాసంతో ధ్యానం చేస్తే ఒకరోజు మీకు ఆ అంతరానందం దొరుకుతుంది. బ్రహ్మముహూర్తం సమయంలో శరీరం మరియు మనస్సు స్థితి ఎలా ఉంటాయి? బ్రహ్మముహూర్తం సమయంలో మెదడు నిద్ర లేవగానే మెదడు తీటా వేవ్స్లో ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్కి నేరుగా కనెక్ట్ అయ్యే ఫ్రీక్వెన్సీ ఇది. ఉదయం గాలిలో ప్రాణవాయువు కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది. మనసు ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి సులభంగా కాన్సంట్రేషన్ కలిగిస్తుంది. యూనివర్స్తో మాట్లాడటానికి ఎందుకు బ్రహ్మముహూర్తం ఉత్తమ సమయం? అడ్డంకుల్లేని తరంగాలు. ఈ సమయంలో మీ చుట్టూ శబ్దం, డిస్ట్రాక్షన్స్, ఇతరుల ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీ మనసు పంపే సంకేతాలు నేరుగా విశ్వానికి చేరతాయి. భౌతిక అలాగే ఆధ్యాత్మిక శక్తి అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఉషోదయం సమయంలో మీ శరీరం, శ్వాస, నాడులు అన్నీ సమతుల్యంగా ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, మంత్రజపం కోసం ఉత్తమ సమయం. యూనివర్స్కి శుద్ధమైన సంకేతం. ఈ సమయంలో మీ మెదడు ఆల్ఫా అండ్ తీటా స్థితిలో ఉంటాయి. అంటే గాఢమైన విశ్రాంతి ప్లస్ గాఢమైన కేంద్రీకరణ ఒకేసారి. ఈ స్థితిలో మీరు పంపే ఆలోచనలు విశ్వానికి శక్తివంతమైన ప్యూర్ సిగ్నల్స్ లాగా చేరతాయి. ఇప్పుడు బ్రహ్మముహూర్తం మనం పాటించాల్సిన స్టెప్స్ తెలుసుకుందాం. స్టెప్ 1 రాత్రి సంకల్పం.
పడుకునే ముందు నేను బ్రహ్మముహూర్తంలో లేస్తాను అని మనసులో చెప్పండి. స్టెప్ 2, లేచిన వెంటనే నీళ్లు తాగడం. నీళ్లు తాగడం వలన మన శరీరానికి అలాగే బ్రెయిన్ షార్ప్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. మెడిటేషన్ ద్వారా యూనివర్స్కి దగ్గర కావడం. మెడిటేషన్ అంటే మన ఆత్మకు వైఫై కనెక్షన్ లాగా పనిచేస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో ఈ వైఫై స్పీడ్ 100x అవుతుంది. మెడిటేషన్ చేసే విధానం: కళ్ళు మూసుకోండి, మెల్లగా శ్వాస పీల్చండి. ఆ శ్వాస లోపలికి వెళుతున్నప్పుడు విశ్వం నుంచి శక్తి మీలోకి వస్తోందని భావించండి. శ్వాస విడిచేటప్పుడు మీలోని భయం, అనుమానం, ఒత్తిడి అన్నీ బయటికి వెళుతున్నాయని ఊహించండి. ఇప్పుడు మీ హృదయానికి దగ్గరగా ఒక వెలుగు బిందువును చూడండి. అది విస్తరించి మీ శరీరం మొత్తం ప్రకాశవంతం చేస్తోంది. ఈ క్షణంలో మీ కోరికను చెప్పండి. అది ఇప్పటికీ నిజమైనట్లు ఊహించండి. మీరు ఫీల్ చేస్తున్న ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. చివరగా ధన్యవాదాలు విశ్వమా అని చెప్పండి. మెల్లగా కళ్ళు తెరవండి. మరి విశ్వం వింటుందా? శాస్త్రీయ కోణం ఇలా చెప్తుంది: మన ఆలోచనలు మెదడులో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు. బ్రహ్మముహూర్తం సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండటం వల్ల ఇతర శబ్దాలు, తరంగాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే మన ఆలోచనల ఫ్రీక్వెన్సీ విశ్వానికి స్పష్టంగా చేరుతుంది. మరి ఆధ్యాత్మిక కోణం ఏం చెబుతుంది? ఈ సమయంలో దేవతల శక్తి, విశ్వసత్యాలు భూమికి అత్యంత దగ్గరగా ఉంటాయని వేదాలు చెబుతున్నాయి. అంటే ఈ క్షణాల్లో మన మనసు శుద్ధిగా, ఏకాగ్రతతో ఉంటే విశ్వం మన కోరికలను సులభంగా గ్రహిస్తుంది. కొందరు ఋషులు ఇలా అన్నారు. ఋషి పేరు అగస్త్యుడు. అగస్త్య మహర్షి బ్రహ్మముహూర్తంలో లేచి జపం చేసేవారు. ఆయన చెప్పింది ఆ సమయంలో చేసిన ఒక్క మంత్రజపం సాధారణ సమయంలో చేసిన దానికంటే 1000 జపాలతో సమానమని చెప్పారు. యోగి లక్ష్మణ్ దాస్ గారు ఆయన చెబుతూ ఉండేవారు, 4 గంటల సమయంలో నేను విశ్వం గుండె చప్పుడు వినగలను అని అనేవారు. ఫ్రెండ్స్, చివరిగా ఒకటి చెప్తున్నా. బ్రహ్మముహూర్తం అంటే ఒక క్లాక్ టైం కాదు, ఇది ఒక రహస్య ద్వారం. మీరు సరైన భావనతో, సరైన ఫ్రీక్వెన్సీతో ఆ ద్వారం వద్ద నిలబడితే విశ్వం మీ కోరికను స్వీకరిస్తుంది. ప్రతిరోజు ఈ పవిత్ర సమయాన్ని ఉపయోగించుకోండి. విశ్వం తప్పకుండా మీ మాటలు వింటుంది. ఈ వీడియో ఇంటే ఫ్రెండ్స్, మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ యూనివర్స్. మీరు కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి.